నమస్తే ఫ్రెండ్స్. ప్రివెంటివ్ డిటెన్షన్ పీడీ యాక్ట్. ఈ యాక్ట్ అనేది మీరు వినే ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క యాక్ట్ అనేది ఎవరైతే ఒక నేరానికి సంబంధించి పదే పదే అంటే తరచుగా ఆ యొక్క నేరాన్ని వారు చేస్తూ ఉంటారో, ఆ యొక్క నేరం చేసినప్పుడు ఆ నేరానికి సంబంధించి వారు నేరానికి పాల్పడ్డారు అని వారు నేరానికి పాల్పడి జైలుకి వెళ్ళొచ్చి మళ్ళీ తిరిగి అదే నేరంను చేస్తూ ఉన్న సందర్భంలో ఎవరైతే నేరం చేసే పర్సన్స్ ఉన్నారో ఒక పీడీ యాక్ట్ 1950 ద్వారా వారికి ఈ యొక్క కేసు అనేది వారి మీద నమోదు చేయడం జరుగుతుంది. తరచు గొడవలు పడేవారు ఉంటారు, లేదా రౌడీ షీటర్స్, అదేవిధంగా మత్తు పదార్థాలు అమ్మేవారు ఎవరైతే ఉంటారో సో వారి మీద ఎక్కువగా ఈ యొక్క కేసు అనేది నమోదు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కేసు నమోదైన సందర్భంలో వారి మీద ఎక్కువగా నిఘా అనేది ఉంచుతారు. అంటే తరచుగా వారు ఈ యొక్క నేరాలకు పాల్పడుతూ ఉంటారు కాబట్టి వారి మీద ఎక్కువగా నిఘా ఉంచడం అనేది జరుగుతుంది. దీన్నే మనము పీడీ యాక్ట్ అంటాము. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1950లో యొక్క చట్టం అనేది రావడం జరిగింది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ లీగల్ నాలెడ్జ్కి సంబంధించి మన యొక్క ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.